హాయ్ ఫ్రెండ్స్, నా వైసీపీ అభిమానులకి, జనసేన పార్టీ జన సైనికులకి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి ఈరోజు మీకు ఒక యుద్ధం నేను చేసేది ప్రకటించబోతున్నాను. మనం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేయడం, అంటే వాళ్ళకి మనం రీకౌంటర్లు ఇవ్వడం. ఇప్పుడే ఈశ్వర్ నాయుడు పిఎస్పీకే అనేటువంటి ఐడి నుంచి నన్ను బూతులు తిట్టడం జరిగింది, నా ఫ్యామిలీని టార్గెట్ చేయడం జరిగింది, నేను కూడా వాడి ఫ్యామిలీని టార్గెట్ చేయడం జరిగింది. ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే, ఆ ఈశ్వర్ నాయుడు నేను ఇద్దరము రేపు విజయవాడ డీజీపీ ఆఫీసులో అటెండ్ కాబోతున్నాం. ముందైతే నా జర్నీ దగ్గర నుంచి అన్ని విషయాలు మీకు చెప్తాను. రేపు ఎల్లుండి సోషల్ మీడియాలో గాని, టీవీ ఛానల్స్ లో గాని అన్ని పార్టీల్లో ఉండేటటువంటి ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసేటచ్చే విధంగా నేను కూడా తిట్టున్నాను. ఇప్పుడు దీనికి స్వస్తి పలికే విధంగా భారీ స్థాయిలో వైసీపీ పార్టీ నుంచి ముందు నేను సరెండర్ కాబోతున్నాను. రేపు మా ఇద్దరి చాటింగ్ కూడా ప్రింట్అవుట్లు తీపిస్తున్నాను. పోయి సరెండర్ చేసి నేను డీజీపీ ఆఫీసులో అటెండ్ కావడం జరుగుతున్నది. రేపు మధ్యాహ్నం నుంచి ఎవరైతే విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నారో వైసీపీ కార్యకర్తలందరూ నాకు సపోర్ట్ గా నిలుస్తారని, అంతేకాకుండా మొన్న ప్రసన్న అనే బ్రదర్ ని వాళ్ళ 7 ఏళ్ల పాప గురించి అబ్యూజింగ్ గా మాట్లాడుతూ వాళ్ళ భార్య ఫోటోలు మార్ఫింగులు చేసి ఇలా చేయడం జరుగుతుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీరు కత్తెత్తుకొస్తే మేము కత్తెత్తుకొస్తాం. ఇది అన్ని పార్టీలకి సమానమే. మాట్లాడితే మీ జగన్ చేయలేదా, మీ జగన్ చేయలేదా, ఈ రోజు కన్నా ఆపండి అని అంటున్నాం మేము. కానీ ఆపట్ల అసలు పథకాలు ఏమైనా అని అడిగితే ఈరోజు మీరు బూతుల పథకాలని స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈశ్వర్ నాయుడు కాసుకో, నెల్లూరు సుబ్బు బయలుదేరుతున్నాడు. ఖచ్చితంగా నీలాంటి నాలాంటి వాళ్ళు నోరు అదుపు చేసుకునే రోజుని నేను తేకపోతే నేను నికరమైన పుట్టుక పుట్టినట్టే కాదు, బ్రాహ్మణ పుట్టుక పుట్టినట్టే కాదు. అసలు ఛాలెంజ్. ఇప్పుడు ఒక మంచి పని కోసం వైసీపీ కార్యకర్తల అభిమానులు కూడా ఈ పోస్ట్ ని సెండ్ చేయండి. అందరికీ మద్దతుగా నిలబడండి. నా వైసీపీ పార్టీకి కూడా నేను మోకరిల్లి మళ్ళీ చెప్పుకుంటున్నాను, ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసే పద్ధతి ఫుల్ స్టాప్ పడాలి.